దేశంలోనే బిగ్గెస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనగానే పీకే అంటారు ప్రశాంత్ కిషోర్. మరి ఆయన్ని తీసుకుంటే ఎంతో మందిని గెలిపించాడు ఆయన. మోడీ, జేడీయూ, టీఎంసీ, చివరికి వైసీపీని కూడా అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ 100% సక్సెస్ఫుల్ గా పనిచేసింది. కానీ అదే ప్రశాంత్ కిషోర్ బీహార్ లో సొంత రాష్ట్రంలో సొంతగా జనసురాజ్ అనే పార్టీ పెట్టి యాత్ర ప్రారంభించి ప్రత్యక్ష రాజకీయం చెయ్యాలని చూసినప్పుడు ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళేంటో మనందరం చూసాం. అంటే సక్సెస్ కాలేకపోయాడు. పార్టీని నడపటం, ప్రజల ఓట్లను గెలవటం వ్యూహాల కంటే సులభం కాదు. మరి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? విజయసాయిరెడ్డి బేసికల్ గా చార్టెడ్ అకౌంటెంట్, మనకు తెలుసు, సీఏ. తెర వెనుక ఆడిటింగ్ చేయటం, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ అడ్వైజర్ గా ఉండటం, వ్యూహాలు రచించటం, ఇటువంటివే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి పాస్తుల వ్యవహారాలు విజయసాయిరెడ్డికి తెలిసినంతగా కూడా జగన్ రెడ్డి గారికి తెలియదు. అంత కీ రోల్ పోషించినటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉంది విజయసాయిరెడ్డికి. మరి ప్రజా బలం లేదు. ఆయన జీవితంలో ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి పాపులర్ పొలిటికల్ బ్రెయిన్ కే ప్రత్యక్ష రాజకీయం కత్తి మీద సాములాగా మారితే మరి అస్సలు ప్రజాదరణ పెద్దగా పబ్లిక్ లో డైరెక్ట్ గా లేని, గ్రౌండ్ కనెక్టివిటీ లేని విజయసాయిరెడ్డి పార్టీ పెడితే సాధించేది ఏంటి? ఆయన ఓటు బ్యాంకుని పెద్దగా ప్రభావితం చెయ్యలేడు అనేది వాస్తవం.